ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరుగుతుంది. ఈ రాజకీయ పునరేకీకరణకి నిజమైన అర్థం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు టీఆర్ఎస్ పార్టీని వదిలి స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. రాజకీయ పునరేకీకరణ అంటే బలవంతంగా పార్టీలు మార్చడం కాదు. రాజకీయ పునరేకీకరణ అంటే స్వచ్ఛందంగా ఎవరికి వారే వారికిష్టమైన పార్టీలో చేరటాన్ని రాజకీయ పునరేకీకరణ అంటారు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుని గుర్తించి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు స్వచ్ఛందంగా టీఆర్ఎస్ పార్టీని వదిలి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ ప్రలోభన వలనో లేక ఇతర బలవంతం వలనో కాంగ్రెస్ పార్టీలో చేరటం లేదు. నిజంగా చెప్పాలంటే ఇది ప్రజల్లో, నాయకుల్లో జరుగుతున్నటువంటి రాజకీయ పునరేకీకరణ. దీనివల్ల రాష్ట్ర ప్రజలకి ఎంతో మేలు జరుగుతుందనే విషయం ప్రజలు గమనించారు, నాయకులు కూడా గమనించారు. అందుకే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో మంచి పనులు చేశారనే ఉద్దేశంతోనే నాయకులందరూ ఇటు పక్కన వస్తున్నారనే విషయాన్ని మన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లేక బీజేపీ నాయకులు గమనించాలని విజ్ఞప్తి.